ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయిన మనకు ఆన్ ది స్పాట్లో అంటే ఒక 1 డేలోనే మనకు రికవరీ కావాలి అని అంటే అక్కడ మీరు కన్ఫామ్గా తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఈ గెట్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్తో మనకైతే కాంటాక్ట్ అయ్యారు. మనం ఒక చిన్న ప్రాసెస్ చేసిన తర్వాత మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ కూడా వచ్చేసింది. సో మనం అకౌంట్ అనేది లాగిన్ అయ్యాము. అక్కడ షో మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనేది చూపించింది. సో ఇక్కడ మనకి వర్కింగ్లో లేని దగ్గర నుంచి వెళ్ళి వర్కింగ్లోది అయ్యేది మనకి షో అవుతుంది అని అంటే మళ్ళీ మనం వేరే ఫోన్లో లాగిన్ అవ్వడానికి ఇక్కడ లాగౌట్ చేయడానికి ఇలా మనం ట్రై చేయకూడదు. ఆన్ ది స్పాట్లో మనం గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఫోన్ నెంబర్ మన దగ్గర వర్కింగ్లో లేదు, ఈమెయిల్ మన దగ్గర వర్కింగ్లో ఉంది కాబట్టి సో ఈమెయిల్ కూడా లాగిన్ అయిపోయాం. దానికి కూడా ఫేస్బుక్ సెక్యూరిటీ కోడ్ అనేసి మనకి అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి కోడ్ అనేది కూడా వచ్చేసింది. ఈ కోడ్ అనేది కాపీ చేసి మనము యాజ్ ఈజ్గా ఫేస్బుక్ దగ్గరికి వచ్చేసి ఎంటర్ చేద్దాం అనుకునే లోపే సో మనకి కాంటాక్ట్ ఎవరైతే రికవరీకి అకౌంట్ ఇచ్చారో సో వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లో అకౌంట్ అనేది లాగిన్ అయ్యారు. లాగిన్ అవ్వగానే వాళ్ళ ఫోన్లో అకౌంట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. అంటే మళ్ళీ ఇలా లాక్ అని గెట్ కోడ్ బై ఈమెయిల్ అనేది చూపించకుండా వాళ్ళ దగ్గర ఓపెన్ అయిపోయింది. మన దగ్గరనేమో అకౌంట్ అనేది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయింది. కానీ ఇలా మీరు కనుక చేశారనుకోండి అది అదృష్టం అని చెప్పాలి, వాళ్ళ ఫోన్లో డైరెక్ట్ ఓపెన్ అవ్వడం. కానీ చాలా వరకు ఏమవుతుంది అని అంటే అకౌంట్ అన్లాక్ ఆప్షన్ అనేది నా దగ్గర లాగౌట్ అయిపోయినా మీ దగ్గర ఆప్షన్ అనేది యాజ్ ఈజ్గా మీకు ఫస్ట్ ఏదైతే షో అయిందో అదే షో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అకౌంట్ రికవరీ ప్రాసెస్ చేసేటప్పుడు ఇలా 2-3 డివైస్లలో లాగిన్ అయ్యి ట్రై చేయడం అనేది మీరు పక్కకు పెట్టేసుకుంటే మీకు 24 అవర్స్లో వీడియోస్లలో చెప్పే సింపుల్ ట్రిక్స్తోనే మీరు అకౌంట్ అయితే అన్లాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు లాగౌట్ అయిపోయారు. మళ్ళీ మనం లాగిన్ చేద్దాం అనుకునేసరికి మళ్ళీ 2 స్టెప్ కోడ్ అనేది అడుగుతుంది. సో క్లారిటీ అనేది వాళ్ళు ఇచ్చారు. వచ్చిందంట అకౌంట్ అకౌంట్లో వచ్చిందాక థ్యాంక్ యూ నీకు మనీ చేస్తాను కొంచెం ఇప్పుడు. సో మొత్తానికైతే మాత్రం ఈ అకౌంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా అన్లాక్ అయితే అయిపోయింది. సో ఇలా మీకు ఈ ట్రిక్స్ కూడా కావాలంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ని చూడండి.